హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టేస్టీ హెల్దీ అండ్ రెసిపీతో వస్తున్నానండి. ఇది ఎక్కువ మన పూర్వీకులు అయితే చేసేవారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకున్నప్పుడు కూడా చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మటుకు అదిరిపోతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద స్పూన్తో బియ్యం అయితే నానబెట్టుకోవాలండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఈ రెండు కానీ రెడీ చేసుకుంటే ఫట్ ఫట్ మన అయిపోతుంది. చూసారు కదా, నేనైతే దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు కూడా ఉంటాయి కదండి, అస్తమాలు పచ్చడి స్వీట్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. అంత మొదటిది కదా, అంత లేతది కదా. చూసారు కదా, మీడియం సైజ్ కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. ఈ కొబ్బరికాయనైతే మనం పెంకు వేరు చేసేసి మనం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. కొబ్బరికాయ పీసెస్ కట్ చేసుకుని ఫస్ట్ అయితే మనం ఇలా మిక్సీ జార్ తీసుకోవాలి. చూసారు కదా, కొబ్బరికాయ అయితే నేను పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. మిక్సీ జార్లో కొబ్బరికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా, నెక్స్ట్ ఇందులోనే ఒక 2 స్పూన్లు నువ్వులండి, తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి. ఇదైతే స్కిప్ చేయకుండా వేయండి, టేస్ట్ అనేది అద్దరిపోతుంది. నేను హెల్దీ అని చెప్పాను కదా, నువ్వులు అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, శుభ్రంగా కడిగేసుకొని వాటర్ తీసేసి ఈ రైస్ కూడా కొబ్బరిలో వేసేసుకోవాలండి. నువ్వులు బియ్యము వేసేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ పొట్టుతో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం చేసుకున్న రెసిపీ వచ్చి కొబ్బరికాయ పులుసు అండి. కొబ్బరి, నువ్వులు, రైసు, జీలకర్ర, వెల్లుల్లి అనేది ఫస్ట్ మనం పొడిలాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి, మనకి వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా, నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ అయితే చేసేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ కాకుండా కొబ్బరి అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది పంట కిందకి. మనకు అవసరమైనంత వాటర్ వేసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి కొబ్బరి, నువ్వులు, బియ్యము, జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నాం కదండి. ఇలాగైతే పేస్ట్ పట్టేసుకొని ఇదైతే సైడ్కి పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటు బాండీ అయితే పెట్టుకోవాలండి, కొంచెం వెడల్పుదైతే. చూసారు కదా, బాండీ పెట్టుకున్న తర్వాత ఇందులోని ఒక 5 నుంచి 6 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలండి. నూనె కూడా మరీ ఎక్కువగా అయితే అవసరం ఉండదు. నూనె హీట్ ఎక్కుతుంది అన్నప్పుడే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కలిపి ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలి. ఆవాలు అయితే ఖచ్చితంగా చిట్పట్లాడాలండి. నెక్స్ట్ ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది పులుసుకి టేస్ట్ అయితే. నెక్స్ట్ ఒక ఎండుమిర్చి ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి, మనకి వీడియోలో చూపిస్తున్నట్టు. ఒక హాఫ్ కప్ మినపొడియాలు అయితే వేసుకోవాలండి. ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు, కానీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి కూడా ఆయిల్ అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మినపొడియాలు ఫ్రై అవుతున్నప్పుడు ఒక 5 పచ్చిమిర్చి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ సన్నగా ఇలాగైతే కట్ చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసి వేసుకోవాలి. లేదనుకుంటే మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేవు, అందువల్ల ఆనియన్స్ అయితే పెద్దవి తీసుకొని ఇలా పీసెస్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మరి ఉల్లిపాయ ఫ్రై అయిపోవాల్సిన అవసరం అయితే లేదండి, మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1.5 నుంచి 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలండి. దీనికి కారం, ఉప్పులు, పులుపు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే కొబ్బరికాయ, నువ్వులు, బియ్యం అన్నీ చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి కదా, కొంచెం ఉప్పు కారాలు అయితే ఎక్కువే పడతాయి. చూసారు కదా, పసుపు కారం వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది ఇవి కూడా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన పోతుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరికాయ పులుసు అనేది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, అది అయితే రసం తీసేసుకొని ఈ పోపులో అయితే రసం అయితే వేసేసుకోవాలి. రసం వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. మనకి మినపొడియాలు, ఉల్లిపాయలు అనేది మనకి మంచిగా కుకింగ్ అయితే అవుతాయండి పులుపులు అనేది. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను. చూసారు కదా, చింతపండు పులుపు వేసిన తర్వాత కూడా మనకి ఇది బాగా పచ్చివాసన రాకుండా ఇలా మంచిగా కుకింగ్ అయితే అవుతుందండి. ఉల్లిపాయలు, ఉట్టొడియాలు ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కొబ్బరి అయితే పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా,
ఈ కొబ్బరి నువ్వులు ఇవన్నీ అయితే వేసేసుకోవాలండి. ఇది వేస్తుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం వెల్లుల్లి జీలకర్ర నువ్వులు వేసాం కదా, చాలా కమ్మగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ పేస్ట్ వేసుకుని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. అడుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో మనం నువ్వులు కొబ్బరి బియ్యం అయితే వేసాం కదండి, అందుకే మీకు మందపాటి గిన్నె అయితే పెట్టుకోమని చెప్పానండి. నెక్స్ట్ ఆ పేస్ట్ వేసి బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. మనకైతే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైతే ఉండాలండి. మరీ అంత తిక్కగా కాదు, మరీ అంత పలచగా కాదు. కొంచెం తిక్కగా ఉందనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది మనకి బాగా కుకింగ్ అయ్యే వరకు ఇంకా కొంచెం దగ్గరికి అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి పేస్ట్ అంతా పచ్చివాసన అన్నది రాకూడదండి. పచ్చివాసన రాకుండా మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మన టేస్ట్ సరిపడిన సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. కల్లుప్పైనా సాల్ట్ అయినా, పులుసులకైతే మ్యాక్సిమం కల్లుప్పే బాగుంటుందండి టేస్ట్ అయితే. రాళ్ళుప్పు అంటారు, కల్లుప్పు కూడా అంటారండి. ఈ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. మధ్యలో మిక్సింగ్ చేస్తూ ఉండాలి. మీలో కొబ్బరికాయ పులుసు అంటే అందరూ తెలిసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దేవుడికి కొట్టిన కొబ్బరికాయతో కూడా ఇలా చేసుకోవచ్చండి. ఎప్పుడు కొబ్బరికాయతో స్వీట్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇది వేడిగా ఉన్న టేస్ట్ బాగుంటుంది, చల్లగా అయిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే. దీనికి అప్పడాలు వడియాలు వేయించుకొని తింటే టేస్ట్ తద్దిరిపోతుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది కుకింగ్ అవుతున్నప్పుడు నాకు నోట్లో నుంచి వాటర్ కూడా వస్తుంది. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుందని నాకైతే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు లేటు, వెంటనే మీ ఇంట్లో కొబ్బరికాయ ఉంటుంది కదా, తీసుకొని మన వీడియోని అయితే ఫాలో అయిపోండి. కొబ్బరికాయ పులుసు అయితే ఇది చాలా హెల్త్కి అయితే మంచిదండి. ఇలా ఇది బాగా మరుగుతున్నప్పుడు ఈ పులుసు అనేది కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది, అద్దరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మనకు ఆ రైస్లో వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు మినపొడియాలు ఇవన్నీ అలా పంటికి తగులుతుంటే దీని పక్కన ఎన్ని కూరలు ఉన్నా ఎన్ని పప్పు అనేవి ఉన్నా వేస్ట్ అండి దీని ముందు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా బాగా మరుగుతున్నప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసి ఏవి సరిపోకపోయినా వేసి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. మీరైతే ప్రతి ఒక్క ఇంట్లో ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు కొబ్బరికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.